విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కడా అంతరాయం రావద్దని సాంకేతిక సమస్యల నివారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అర్హులైన పేదలకు గృహజ్యోతి తప్పకుండా ఇవ్వాలన్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ యువతకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నామని ప్రకటించారు సీతక్క. విద్యుత్ ఉత్పత్తికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై సమీక్షించిన బట్టే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తొద్దని సూచించారు. జెన్కో నిర్వహించే విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 1లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలా లేక కొత్తది కొనుగోలు చేయాలా అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం గృహజ్యోతి పథకం గురించి ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం అమలు చేయాలని సూచించారు. కోగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్ ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని, యువతలో స్కిల్ పెంపొందించేందుకు తమ ప్రభుత్వం పక్క ప్రణాళికతో వెళ్తుందన్నారు. Not only about IT, it's about the environment over here. It's about the work culture over here. It's about the availability of the talented pool which is here. Everywhere we had gone, we have visited a couple of cities and everybody was talking about Hyderabad. And in fact, it has not grown over a period of a decade. It has grown over a period of 3 to 4 decades and Cognizant is an example. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. పంప్ హౌస్ బోటర్లు ఆన్ చేయనున్నారు. దీంతో ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురం పంప్ హౌజుల దగ్గర భద్రత ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైరాలో బహిరంగ సభపై అధికారులతో చర్చించారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఎగరేశాక ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం బయలుదేరతారన్నారు మంత్రి తుమ్మల. గోల్కొండ మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నేరుగా గిరిజన ప్రాంతమైనటువంటి ములకలపల్లి మండలమైనటువంటి ఆదినారాయణ గారి నియోజకవర్గం అశ్వారావుపేటలో అడుగు పెడుతున్నారు. ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక. ఆ గోదావరి నీళ్లను తీసుకొచ్చి తుమ్మల చెరువు, ఇక్కడ సింగభూపాలెం, ఇక్కడ మూకమావిడి, తర్వాత వైరాజ్ ప్రాజెక్టులకు వెళ్తాయి. అక్కడ నుంచి లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. గురుకుల హాస్టల్స్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులు హాస్టళ్లను సందర్శించి సమస్యలను అక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. యువ రైతులకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున రుణాలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు మంత్రి పొన్నం. గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటుగా హాస్టల్స్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు, స్త్రీనిధి ముద్దు అన్నారు మంత్రి సీతక్క. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సాయంతో ఎంతో మంది రైతులు, చిరు వ్యాపారులు రుణ విముక్తులయ్యారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ప్రైవేట్ వద్దు, ప్రభుత్వమే ముద్దు. అందుకనే మైక్రో ఫైనాన్స్ అస్సలే వద్దు. ప్రభుత్వము, అదే విధంగా స్త్రీనిధి గాని, బ్యాంకర్స్ ద్వారా గాని ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 350 కోట్ల రూపాయలు పాతవి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కోల్కతాలో డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మంత్రి సీతక్క. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలన్నారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల భద్రతకు కృషి చేస్తామన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా నేను కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అది కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లాలో జెండాలు ఆవిష్కరించనున్నారు మంత్రులు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కరీంనగర్లో శ్రీధర్ బాబు, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్, వరంగల్లో కొండ సురేఖ జెండా ఆవిష్కరించనున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ములుగులో సీతక్క జెండా ఆవిష్కరించనున్నారు.